ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశము అవతార్ మెహర్. అవతారుడి యొక్క మ్, జీవిత విధానం. అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆ అంశం తీసుకున్నాను. అయితే ఈ అంశాన్ని మొదలుపెట్టే ముందు ప్రతి జీవాత్మ తెలిసో తెలియకో ఏదో ఒక విషయం కావాలని వెతుకులాట జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు పరిణామ క్రమం నుంచి కూడా జీవాత్మ అంతా కూడా వెతుకులాట చేస్తూనే ఉంటుంది. తనకి తెలిసో తెలియకో. అంటే తన జీవితంలో ఎక్కడా కూడా సంతృప్తి లేకుండా ఒక సంకుచితంగా ఏదో అసంతృప్తిని పొందుతూ అది ఆ ఆ అసంతృప్తిని వెగలబుచ్చటానికి దాన్ని ఆ సంతృప్తిని పొందటం కోసం ఒక వెతుకులాట జరుగుతూనే ఉంటుంది. అయితే అది మానవుడిగా మారినప్పుడు అంటే పరిణామక్రమం పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మానవ రూపాన్ని పొందిన తర్వాత కూడా అంటే పరిపూర్ణ చైతన్యాన్ని భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి ఆ సంతృప్తి ఇందాక అనుకున్నటువంటి ఆ సంతృప్తిని ఏదైతే పొందాలని అనుకుంటాడో అటువంటి మానవుడికి కూడా ఆ, ఇంకా ఆ సంతృప్తి కానీ లేకపోతే ఆ భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి పరిపూర్ణత్వం కానీ ఇంకా సంపూర్ణంగా అతనికి వచ్చినా కానీ తెలుసుకోలేనటువంటి ఒక అసంతృప్తికి లోనవుతూ ఉంటాడు. అతను కావలసినటువంటిది ఆనందం, శాంతి, ప్రేమ, సత్యం ఇలాంటివి ఈ ఈ ఈ పరిమితత్వాన్ని ఆపాదించుకున్నటువంటి ఈ ఈ ఆత్మకు ఇవన్నీ కూడా చాలా ఆ, అగోచరంగా కనిపిస్తాయి. అది శాశ్వతంగా పొందాలి. అయితే ఇవన్నీ కూడా మనం మామూలుగా పరిమిత దేహంతో ఈ మానవుడు ఈ పరిమిత దేహంతో ఉన్నప్పుడు వీటిని పరిమితంగానే అనుభూతి చెందుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఆనందం, శాంతి, ప్రేమ, ఈ సత్యం వీటన్నిటినీ కూడా శాశ్వతంగా అతను పొందాలి. అది అది కూడా ఎరుకతో పొందాలి అని అతను తపన చెందుతూ ఉంటాడట. ఆ తపన ఏదో ఒక రోజుకి ఆ గమ్యాన్ని చేర్చి మనకి ఆ ఆ అనంతమైనటువంటి ఆనందం, అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం ఏవైతే ఆ భగవంతుడి యొక్క త్రిగుణాలైతే ఏవైతే ఉన్నాయో వాటిలోకి వాటిని ఆ సత్య పదార్థంతో ఏకమయ్యేటువంటి స్థితిని ఏదో ఒక రోజు పొందుతాడు. కానీ ఇవి అందకుండా కొంత కాలయాపన అది మనకి బాబా చెప్పారు గాడ్ స్పీక్స్ లో 84 లక్షల జన్మలు ఎత్తితే కానీ ఆ ఆ ఆ స్థితిని మనం పొందలేము. దానికి ఎందుకు ఆ స్థితిని పొందలేకపోతున్నాము అనంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా ఆ అనుభూతి చెందలేకపోతూ ఉంటాడు. అయితే ఆ ఆ జ్ఞానం కనుక కలిగినప్పుడు ఏ ఏ సంతృప్తి, ఏ చైతన్యాన్ని మనం పొందాలని మనం అనుకుంటున్నామో, అటువంటి ఆ సత్యాన్ని చేరుకున్నప్పుడు, చేరుకోవటానికి మరి ఆహ్, మానవుడు ఎంతగా తనంత తానుగా ప్రయత్నించినా కానీ, ఆ ఆ ఆ స్థితికి స్వస్వరూప స్థితికి చేరుకోలేడు. దానికి సహాయం అన్నది కావాలి. మరి ఎవరు ఆ సహాయాన్ని అందించగలడు? ఆ స్థితికి చేరుకోవటానికి ఎవరు సహాయం అందించగలడు అనంటే, అంటే ఈ 84 లక్షల జన్మలు ఎత్తితే కానీ ఆ స్థితికి చేరుకోలేమన్న విషయం తెలిసి ఈ అజ్ఞానంలోనే పొర్లుతూ ఈ అజ్ఞానంలోనే అనేక జన్మలు ఎత్తుతూ అనేక సార్లు మరణిస్తూ అనేక జన్మలు ఎత్తితే గాని రానటువంటి దాన్ని అంతవరకు వేచి ఉండటం కన్నా ఇంకొక మారు మార్గం లేదా అని ఆలోచిస్తే దానికి ఆ స్వస్వరూపాన్ని తన యొక్క ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని పొందేందుకు ఒక పరిపూర్ణమైనటువంటి అంటే ఒక పరిపూర్ణత సాధించినటువంటి మానవుడు లేకపోతే ఆయనే మనం ఏమంటున్నాం అంటే ఒక సృష్టికర్త ఆయన ఆయన అను ఆయన సహాయం పొందితే కానీ అటువంటి స్థితిని మనం పొందలేము. అయితే మనం ఈ ద్వంద్వంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎవరి సహాయం పొందినా కానీ
ఈ ద్వంద్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి సహాయం పొందినా కానీ ఆ స్థితికి మనం చేరుకోలేము. మరి ఆ ఈ ద్వంద్వం నుంచి దాటించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అని అంటే, ఆ ఏకత్వ స్థితిని లేక సస్వరూప స్థితిని అనుభవపూర్వకంగా అనుభూతి చెందుతున్నటువంటి ఆ పరిపూర్ణత్వాన్ని అనుభూతి చెందినటువంటి ఆ ఆత్మకే సాధ్యమవుతుంది. మరి అటువంటి స్థితిని పొందటానికి ఈ అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిని పొందేందుకు ఆహ్, ఈ పరిమితులన్నిటిని దాటి ఆవల ఉన్నటువంటి ఆత్మ కోసం అనేక రకాలుగా తాపత్రయం అంటే ఆయన సహాయం పొందుతాం. ఆ సహాయాన్ని పొందేందుకు అసలు గాడ్ స్పీక్స్‌లో చెప్పినట్టు ఈ మొత్తం ఆత్మలన్నిటిని ఒక కేటగరైజ్‌గా చేస్తే అందులో 3 రకాలైనటువంటి కేటగరీస్ ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ పరిమితి స్థితులను దాటి మనం గమ్యాన్ని చేరుకున్నప్పుడు, దేహం వదిలి భగవంతునిలో నిరంతరమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాం. ఎప్పుడు అనంటే, ఈ ఈ ఈ స్థితిని అంటే ఎప్పుడైతే ఈ భూమికల ద్వారా వెళ్ళి ఆరో భూమిక నుంచి ఏడో భూమికలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే భగవదైక్యం చెందుతుందో అది కూడా అక్కడ ఆ భగవంతుడి యొక్క సహాయం అంటే పరిపూర్ణ గురువు యొక్క సహాయం పొందుతామో ఆ పొందిన వెంటనే ఆ ఆ భగవదైక్యం పొందినటువంటి ఆత్మ వెంటనే తన దేహాన్ని త్యాగం చేస్తుంది. ఇక ఆ ఆ స్థితిలో ఆ ఆత్మ భగవదైక్యం అంటే తన్ను తాను స్వస్వరూపాన్ని తెలుసుకునే స్థితికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి జన్మంటూ ఉండదు. ఆ ఆత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకొని వెళ్ళిపోతుంది. ఇది మొదటి రకం. మరికొన్ని ఆత్మలు ఏంటంటే, అవి ఆ స్థితిని అంటే ఈ స్వస్వరూపాన్ని పొందటం అనంటే, భగవదైక్యం పొందటము అనంటే, అక్కడ దాన్ని మనం బ్రహ్మానుభూతిని పొందటం అని చెప్పొచ్చు. అది మొదటి స్థితి. ఎవరు? వాళ్ళు భగవదైక్యం పొందిన వెంటనే వాళ్ళు వాళ్ళ దేహాన్ని వదిలేస్తారు. ఇక రెండో రకానికి చెందినటువంటి కొన్ని ఆత్మలు ఏం చేస్తాయట, అవి బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత కూడా ఆ దేహాన్ని కొనసాగిస్తూనే ఉంటారట. ఏదైతే దేహంతో వాళ్ళు ఆహ్, 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 పరిపూర్ణ సద్గురువు కానీ ఆహ్, పరిపూర్ణ స్థితిని అనుభవిస్తున్నటువంటి ఆత్మ ద్వారా సహాయాన్ని పొంది, వాళ్ళు తన స్వస్వరూపాన్ని లేకపోతే భగవదైక్యాన్ని, ఆ బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత కూడా తమ దేహాన్ని అలానే నిలుపుకొని ఉంచుతారట. అలా ఉండేటువంటివి కొన్ని ఆత్మలు ఆహ్, ఈ భగవంతుని యొక్క ఈ లక్షణత్రయం ఏదైతే అనంత శక్తి, అనంత ఆనందం అనేటువంటి అనుభవాలను చెందుతూ ఆహ్, ఇతరులకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉండి ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే వాళ్ళకి ఆహ్, వాళ్ళు ఇతరులకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఎవరైతే వాళ్ళని గుర్తెరిగి, వాళ్ళు దేహంతోనే ఉంటారు. కానీ భగవదైక్యం పొంది ఉంటారు. అటువంటి ఆత్మలకు కనుక గుర్తెరిగినటువంటి మానవులు వాళ్ళకి సహాయం గనక చేసినట్టయితే, అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్, సపర్యలు గనక చేసినట్టయితే, వారికి సహాయం చేసినట్టయితే, వాళ్ళ ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మాత్రం మానవుడు పొందగలుగుతాడు. ఈ రెండో కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళనే మనం మజ్జూబులు అంటాం. లేకపోతే ఆహ్, విదేహ మూర్తులు అని అంటాం. అంటే ఆహ్, వాళ్ళు దేహం ఉంచుకొని భగవదైక్యం పొందినటువంటి వాళ్ళను విదేహ ముక్తులు అని కూడా వీళ్ళను అంటామన్నమాట. ఇక ఆ తర్వాత ఇక మూడో కేటగిరీకి వచ్చినటువంటి వాళ్ళెవరంటే అతి కొద్ది మంది మాత్రమే బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆహ్, వ్యక్తి ఆ వ్యక్త రూపాన్ని లేకపోతే అవ్యక్త రూపాన్ని రెండిటి యొక్క అనుభవాల్ని కూడా వాళ్ళు పొందుతారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి అనుభూతి. ఏమిటి అనంటే ఈ ఈ నేనే భగవంతుడిని అనేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు. నేనే సృష్టికర్తను, లయకారకుడుని కూడా నేనే అనేటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు అనంత శక్తి జ్ఞాని ఆనందాలను కూడా అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది మూడో రకానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఇలా ఎవరు ఉండగలుగుతారు అనంటే
ఆహ్, అంటే ఈ ఈ సకల చరాచర సృష్టిలో ఇదంతా కూడా ఈ యావత్తు సృష్టి అంతా కూడా నేనే అనేటువంటి అనుభూతిని కలిగి ఈ ఆహ్, ప్రతి జీవాత్మకు కూడా సహాయం చేయగలిగేటువంటి స్థితిలో నేనున్నాను అనేటువంటి ఆహ్, స్ ఉండేటువంటి అనుభవాన్ని పొందుతూ కూడా నేను సహాయం చేస్తాను అనేటువంటి ధీమాను వ్యక్తం చేసేటువంటి ఆత్మలు ఇవి. ఆ! వాళ్ళనే ఇక్కడ మనం ఏమంటామంటే సద్గురువులు, లేక పరమహంసలు, లేకపోతే వీళ్ళనే జీవన్ముక్తులు అని అంటామనమాట. అంటే ఇందాక ఫస్ట్ కేటగరీలో మనం చెప్పుకుందేంటి? ఎవరైతే ఆ భగవద్ అనుభవాన్ని పొందుతారో వెంటనే వాళ్ళ దేహాన్ని త్యాగం చేసి, ఇక వాళ్ళకి జర్నీ లేదు, ముక్తి సాధించారు అని అంటాం. రెండో కేటగరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవదైక్యం పొందుతారు. కానీ కొంతకాలం వరకు ఆ దేహాన్ని అలానే నిలుపుకొని ఉండి కొంతమందికి అవకాశం వాళ్ళకి సహాయం చేసుకునేందుకు అంటే వాళ్ళకి సపర్యలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక సంపదను లేకపోతే ఆధ్యాత్మిక పురోగతిని ఇచ్చేందుకు వాళ్ళు రెండో రకం వాళ్ళు సహాయం పడతారు. అంతేకాని వాళ్ళ స్థితికి తీసుకొనొచ్చేంత స్థితికి వాళ్ళు సహాయపడలేరు. ఇక మూడో కేటగరీకి వచ్చేసరికి వాళ్ళెవరు అనంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అనంత జ్ఞాన శక్తి ఆనందాన్ని అనుభవంతో పొందుతూ, ఈ యావత్ సృష్టికి కారణం నేనే. అంటే నేనే ఈ సృష్టికర్తను అనేటువంటి స్థితిని అనుభూతి చెందుతూ, ప్రతి జీవాత్మను కూడా సహాయం చేసి వాళ్ళంతట స్థాయికి తీసుకొని వెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ స్థితిలో ఉంటారు. వాళ్ళనే సద్గురువులు, పరమహంసలు, లేకపోతే జీవన్ముక్తులు అని కూడా అంటామన్నమాట. అయితే ఇందులో ఈ జీవన్ముక్తులు మన మన ఈ యావత్తు సృష్టిలో ఎప్పుడూ కూడా 56 శివాత్మలుంటారట. ఈ ఈ మొత్తం కూడా 56 ఇలా భగవద్ అనుభూతి పొందినటువంటి వాళ్ళు, దేహంతో ఉన్నటువంటి వాళ్ళు 56 శివాత్మలు అంటారు. అందులో 51 మంది వాళ్ళు ఎవరికి ఎవరో తెలియదు. కానీ ఆ 51లో వాళ్ళందరూ కూడా దేహంతోనే ఉండి, వాళ్ళు భగవదైక్యాన్ని అనుభూతి పొందుతూ ఉంటారు. వాళ్ళని మనం భగవంతులు అని అనవచ్చు. భగవత్ స్థితిని పొందుతున్నటువంటి 51 ఆత్మలు ఉంటాయి. ఆ 56లో ఐదుగురు మాత్రం ఎప్పుడు ఈ యావత్ ప్రపంచంలో ఆహ్, యావత్ విశ్వంలో కూడా మనకి ఆహ్, సన్ పంచ సద్గురువులు అని వాళ్ళు పంచసద్గురువులు అనేటువంటి నామధేయంతో వాళ్ళు ఈ సృష్టిలో ఎప్పుడూ కూడా ఉంటారు. ఎవరైతే ఈ పంచ సద్గురు స్థానాన్ని వాళ్ళు ఖాళీ చేస్తారో, వెంటనే ఈ 51 మందిలో ఎవరో ఒకళ్ళు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. అలా ప్రతి ఆహ్, ఆహ్, ఈ యావత్ ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఈ 56 శివాత్ములనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ ఈ వీళ్ళందరికీ కూడా సామ్రాట్ ఎవరు అంటే అవతారుడు. అవతారుడు వీరందరికీ కూడా సామ్రాట్. ఈ సద్గురువులకి, ఈ 56 శివాత్మలకు కూడా ఉన్నటువంటి వాళ్ళన్నిటికి కూడా సామ్రాట్ ఎవరు అంటే అవతారుడు. అతన్నే మనం దైవీ మానవుడు అంటాం. సద్గురువుల గురించి ఐదుగురు చెప్పాము. వాళ్ళకి కూడా సామ్రాట్ ఎవరు అనంటే అవతారుడు. ఈ అవతారుడినే మనం దైవీ మానవుడు అంటాం. భగవంతుడే మానవ రూపంలోకి వచ్చినటువంటి వాళ్ళని దైవీ మానవుడు అంటాం. అలా మనం ఈ ఈ సృష్టిలో మనం ఇంతవరకు చూసినటువంటి దైవీ మానవుడు మనకి మొట్టమొదటిగా జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, తర్వాత బుద్ధుడు, ఆ తర్వాత క్రీస్తు, జీసస్ క్రీస్ట్ ఆయన, తర్వాత రసూల్ లేకపోతే ఆయన్నే మహమ్మద్ అని అంటాం. అల్లా అనే నామధేయంతో పిలుస్తాం. ఆ తర్వాత మనకి ఇప్పుడు భగవంతుడుగా, అవతారుడుగా మనకు అదే రాముడిని, అదే కృష్ణుడిని, అదే జీసస్‌ని, అదే మహమ్మద్‌ని నేను ఇప్పుడు మీ మధ్యకి వచ్చాను అని మెహర్ బాబా అవతార పురుషుడు, అవతార ఆగమనం ఈ సృష్టిలో జరిగింది. అయితే ఇలా వచ్చేటప్పుడు ఈ ఈ అవతారాల గ్యాప్ గనక చూసినట్టయితే మనకు 700-1400 సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది. ఈ భూమి మీదకి ఆహ్, ఈ పంచ సద్గురువులు ఎవరైతే మనం ఇందాక అనుకున్నామో, ఆ 56 శివాత్మల్లో
పంచ సద్గురువులు వారి యొక్క పిలుపు మేరకు అవతారుడు భూమి మీదకి వస్తూ ఉంటాడు. అయితే ఆయన యొక్క రాక ఎలా ఉంటుంది అనంటే, అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనంటే, ఒక సముద్రపు యొక్క ఉప్పెన ఏ విధంగా అయితే వస్తుందో, ఆ ఉప్పెనతో నదులన్నీ కూడా వెనక్కి జరుగుతాయట. అంటే ప్ర ప్రతి నది యొక్క గమ్యస్థానం సముద్రం. కానీ అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సముద్రుడే ఆ నదుల్లోకి ఒక ఉప్పెన రూపంలో వెనక్కి కొట్టడం అనేది ఎలా అయితే జరుగుతుందో, అలాగా ఆ సముద్రం ఉప్పొంగి నదుల్లోకి ప్రవహించినటువంటి ఉప్పెన ఏదైతే ఉందో అదే అవతారుడు. అలా ఒక్క తోపు ఆ నదులన్నిటికీ ఏదే విధంగా అయితే ఉప్పెన రూపంలో ఇస్తాడో, అలాగే అవతారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి జీవాత్మకు ఒక తోపుని ఇవ్వటం జరుగుతుంది. ఆ తోపు ఎలాంటి అనేటంటే, ఒక కొత్త నూతన జీవిత శక్తిని ప్రతి హృదయంలో కూడా కలిగింపచేస్తాడు. ఆ ఆ ఆ కొత్త నూతన జీవన శక్తిని ప్రతి ఆత్మలో కూడా విడుదల చేస్తాడట. అలాంటి ఆ చైతన్య శక్తి నూతన అనుభవాన్ని పొందేటట్టు చేస్తుందట. అలా ఎక్కడెక్కడో ఆధ్యాత్మిక ఆహ్, ఆహ్, దారుల్లో దారి తప్పినటువంటి ఆత్మలను కూడా మార్గంలో పెట్టేందుకు ఇతను దోహదం చేస్తాడట. అంటే ఈయన యొక్క ఆగమనం ఆ విధంగా ఆ దారుల్లో ఓహ్, మార్గాన్ని విడిచిపెట్టి దారి తప్పినటువంటి వాళ్ళకు కూడా మార్గాన్ని చూపించే విధంగా ఈయన రాక ఉంటుందట. అతి కొద్ది మంది వారికే ఈ ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వటానికి కాకుండా, యావత్ సామాన్య మానవులు సైతం వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక తోపు సహాయం చేస్తుందట. అంటే ఏదో కొద్ది మంది మాత్రమే కాకుండా అందరూ అంటే ప్రతి జీవాత్మ, నేను జీవాత్మ అంటే కేవలం మనిషే కాదండి. ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి ఆత్మకు కూడా ఒక ఆధ్యాత్మిక తోపు అంటే వాళ్ళ జీవితం ముందుకు నడుస్తుందట. అంటే అది ఎలా దాన్ని చక్కగా వివరించవచ్చు. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నటువంటి విద్యార్థి తన జీవితాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్‌కి ఎలా ఎళ్తాడో, అలా ఆహ్, ముందుకు వెళ్ళేందుకు ఇది దోహదం చేస్తుందట. అలా ఈ ఈ ఈ అంటే ఒకటిలో ఉన్నవాడు రెండో క్లాస్‌లోకి, రెండులో ఉన్నవాడు మూడులోకి, మూడులో ఉన్నవాడు నాలుగోదికి ఇలా వెళ్ళటానికి ఏ విధంగా అయితే సహాయం చేస్తుందో, అలాగా ఈ ఈ ఆయన యొక్క రాక అంటే అవతారుడు, ఆ దైవీ మానవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రతి ఆత్మకు కూడా కొన్ని డిగ్రీలు ముందుకు వెళ్ళేందుకు, ఆధ్యాత్మిక స్థాయిని దాటేందుకు అది సహకారం చేస్తుందట. ఆహ్, అయితే హ్మ్. ఈ ఈ ఈ జర్నీలో ఆయన ఒక వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి ఆయన పొందినటువంటి భగవదైక్య స్థితిని కూడా ఇవ్వగలిగేటువంటి స్థితి ఎవరి వల్ల జరుగుతుందంటే, ఇలా ఏ భగవంతుడైతే భూమి మీదకి ఒక మానవ రూపంలో వచ్చాడో, ఆయన్నే మూర్తీభవించిన భగవంతుడు ఈ భూమి మీదకి అవతారుడుగా వచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అయితే మరి ఈయనకు ఎందుకు అంత శక్తి ఉంటుంది అనంటే, ఆయన ఎవరో కాదు. పరిణామ క్రమం నుంచి మొట్టమొదటి ఆత్మ ఏ ఏ భగవదైక్యాన్ని పొందాడో ఆయనకి అన్ని మార్గాలు తెలుసు. కాబట్టి ఆయనే ఇందాక చెప్పినటువంటి ఈ ఆధ్య ఆత్మలన్నిటికీ కూడా అంటే జీవాత్మలన్నిటికీ కూడా యావత్ విశ్వానికి ఈయన సామ్రాట్ అని చెప్పగలం. ఎందుకు అనంటే ఆయన ఈ మొట్టమొదటి జర్నీని కంప్లీట్ చేసుకున్నటువంటి మొదటి ఆత్మ. అందుకే ఆయన్ని ఆది పురుషుడు అని అంటాం మనం. ఈ పునర్జన్మ క్రమం నుంచి బయటికి దాడినటువంటి మొట్టమొదటి ఆత్మ. ఈ ఆత్మ ఈ భూమికలన్నింటిని నుంచి కూడా బయటకొచ్చినటువంటి మొట్టమొదటి ఆత్మ. ఆహ్, కాబట్టి ఈయన ఈ సృష్టికంతటికి కూడా ఆయన ఒక ఓనర్‌గా ఈ భూమి మీదకి వస్తాడు. అంటే ఈ భూమినంతటికి కూడా తానే ఓనర్ అనేటువంటి స్థితిని తీసుకొని అలా వస్తాడట. అలా వచ్చినప్పుడు మానవుడికి సహాయం చేయటానికి ఈ అవతారుడు వివిధ రూపాల్లో, వివిధ నామాలతో, వివిధ కాలాల్లో ప్రతి 700 నుంచి 1400 సంవత్సరాలకి భూమి మీదకి వస్తూ ఉంటాడు అని మనందరికీ తెలుసు. అలా వచ్చినప్పుడు మరి అప్పుడు ఏ సందర్భంలో ఆయన భూమి మీదకి వస్తాడు? అలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది కూడా ఒక్కసారి చూసుకుంటే
ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వచ్చే ముందు భూమాత విపరీతమైనటువంటి బాధలతో, కష్టాలతో, సంకెళ్లతో బంధించబడి భూమాత ఆ ఆ ఆ బాధల లోగిళ్లలో ఒదిగిపోయి ఉంటుందట. అంటే ఆహ్, ఆ భూమి యొక్క భారం పెరిగిపోయి, ఆ భారం ఏమిటి అనంటే ఏదో వెయిట్ కాదండి. మన యొక్క అజ్ఞానపు కోరికలు, వీటి ద్వారా కోరికలతో నిండిపోయి, దురాశలతో రగిలిపోతున్నటువంటి సమాజం ఉంటుందట. భయంతో నిండిపోయినటువంటి సమాజం, విపరీతమైనటువంటి కోపంతో, విద్వేషంతో ఊగిసలాడిపోయేటువంటి తత్వం అక్కడ ఉంటుందట. ఎక్కడ ఎక్ ఎక్కడ కూడా బలవంతుడు బలహీనుడి మీద దాడి చేసి జీవించేటువంటి స్థితి ఉంటుందట. ఎప్పుడూ కూడా ధనికులు మాత్రమే జీవించే విధంగా అణగారిన పీడిత ప్రాంత బలహీనుల్ని ఎప్పుడూ కూడా అధపాతాళానికి తొక్కేసి వాళ్ళు జీవిస్తూ ఉండేటువంటి శాంతికి కొరత ఏర్పడుతుందట. నీతి లేక అనైతికమైనటువంటి స్థితుల్లో విపరీతమైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయట. ఆహ్, ఇంకా ఆహ్, ఆచారం, ఈ కర్మకాండలు విపరీతంగా ఆహ్, ఆహ్, పెళ్లి ఉబుకుతూ ఉంటాయట. అక్కడ సహనం కోల్పోయేటువంటి స్థితిలో ఉంటుందట. అక్కడ ప్రతి వ్యక్తి అంటే ప్రతి ఆత్మ నా కులం, నా ప్రాంతం, నా వాడు అనేటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు తాండవిస్తూ తారాస్థాయికి చేరిపోయి ఉంటాయంట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే యుద్ధ వాతావరణం కూడా ఒకళ్ళను ఒకళ్ళు చంపుకొని బతికేటువంటి స్థితికి యుద్ధ వాతావరణంతో ఆ వాతావరణం అంతా ఉంటుందట. మనిషి ఎంత ఘోరం చేయటానికైనా వెనకాడనటువంటి స్థితిలో ఉంటాడట. అలాంటి స్థితిలో ఇక అది ఆ సమాజాన్ని, ఆ స్థితిని మార్చేటువంటి స్థితి ఎవరికీ లేనటువంటి అదే చేతులు జారిపోయాయి అంటాం కదండీ! అలాంటి స్థితిలో ఉన్నటువంటి సమాజ స్థితిలో అప్పుడు ఈ పంచ సద్గురువుల పిలుపు మేరకు ఇక ఎవరూ మమ్మల్ని ఈ ఈ నరకకూపం నుంచి కాపాడలేరు. ఇక శరణం నువ్వే అని అక్కడ ప్రేమతో, ఆర్తితో ఆ సద్గురువుల పిలుపు విలివి భగవంతుడు భూమి మీదకి వస్తాడట. అప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసేదేమిటి అనంటే, ఆయన ఆచరించి చూపిస్తాడు. మనిషి అంటే ఆ భూ భగవంతుడు సాక్షాత్తు అవతార రూపం హ్మ్, మానవ దేహాన్ని ధరించి భూమి మీదకి వచ్చి, ఆయన ఆచరించి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి, ఆయన కొలమానంగా ఆయన అందరికీ ఆదర్శప్రాయుడుగా జీవిస్తారు. అలాంటి జీవితాలు మనం చూసాం. రాముడు ఎంత ఆదర్శప్రాయుడు. ఆయన రాముడి జీవితం, జీవితంలో కష్టం, నష్టం, సుఖాలు వీటన్నింటికి కూడా ఎదురొడ్డి ఆయన చూడండి తెల్లవారితే పట్టాభిషిక్తుడై రాజు అయి యావత్ ప్రపంచాన్ని పరిపాలించాల్సినటువంటి రాజుగా పట్టాభిషిక్తుడవుతున్న తరుణంలో ఆయన్ని వనవాసానికి పంపించేటువంటి స్థితి ఏర్పడుతుంది. అదే సామాన్య మానవుడైతే ఎలా పరితపిస్తాడు? తెల్లవారితే ఏ పట్టాభిషిక్తుడై రాజ్యాధికారం చేసే రాజుగా పేరు పొందేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని అడవుల పాలు చేస్తే ఎవడైనా ఊరుకుంటాడా? అది సామాన్య ప్రజలకు సాధ్యం కాదు. ఎంత వినమ్రతతో, విధేయతతో తండ్రి మాటను జవదాటక వనవాసానికి వెళ్ళేటువంటి స్థితి. ఆ వనవాసంలో మళ్ళీ అక్కడ కష్టాలు. అక్కడ కూడా ఎక్కడా కూడా ఒక ధర్మాన్ని, నీతిని, నిజాయితీని, సత్యాన్ని వదలకుండా ఆ ఏకపత్ని వ్రతుడనేటువంటి సోదరులతో తండ్రి తర్వాత అన్న స్థానాన్ని అలాగే ఉన్నటువంటి అందరికీ ఆదర్శప్రాయవంతమైనటువంటి మాయగా కనిపించే అతను చేసేదంతా వీళ్ళగా కనిపించిన ఆయన మానవధారి జీసస్ క్రైస్ట్ మనందరి పాపాల కోసం ఆయన శిలువధారి అయి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిపించాడు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించేటువంటి సహనాన్ని గడపాలని ఆ జీసస్ క్రైస్ట్ చూపించినటువంటి విధానం. తర్వాత మహమ్మద్ సోదర భావం
తను రాళ్లతో కొట్టి హింసించినా కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి సోదరతత్వాన్ని చూపించిన మహమ్మద్. వీళ్ళ జీవితాలు అంటే వచ్చిన ప్రతిసారి కూడా మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని తన కొరకు ఇసుమంత ఒక్క క్షణాన్ని కూడా గడపకుండా పరుల సేవ కోసం, ఈ మానవులందరినీ ఉద్ధరింప చేయటం కోసం ఆయన చేసిన కార్యక్రమం ఎంత ఆహ్, అగజారిపోయి ఎంత ఘోరానికైనా వెనకాడనటువంటి సమాజ స్థితిని మార్చగలిగేటువంటి శక్తి కేవలం ఆ అవతారుడికి మాత్రమే ఉంటుంది. అలా ప్రతి 700 సారికి 700 సంవత్సరాలకి, 1400 సారికి అవతారుడిగా భూమి మీదకి వచ్చి ఆయన, ఆయన తత్వాన్ని మనందరికీ చూపించాడు. అయితే ఆయనకు ఈ ఈ ఈ యావత్ విశ్వం అంతా కూడా తన దేహం లాంటిదేనట. తన దేహం మీద మన దేహం మీద ఒక చిన్న చీమ ఎలా పాకుతుంటుందో, ఎక్కడ ఏం ఎటు వెళ్తుందో మనకి వెంటనే వస్తది. అలాగే ఈ విశ్వంలో ప్రతీదీ ఆయనకి ఏ మూల ఏది జరిగినా ఆయనకి విదితమే అవుతుంది. అంతటి అంటే ఈ యావత్తు విశ్వాన్ని కూడా తన దేహంగా తీసుకొని ఆయన జీవిస్తాడు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క హ్మ్. కష్టాన్ని, బాధని సహించి ఆయనకి సహాయకారిగా ఉండేటువంటి స్థితి ఆయనకి ఉంటుంది. మనకు గుర్తుందో లేదో బాబా మెహరాబాద్‌లో ఒకసారి మనీజాని హ్మ్. గుర్తు చేస్తూ ఉంటాడు. వెళ్ళి ఒకసారి వెళ్ళి ఆ పక్షులకి నీళ్లు పెట్టిరా అమ్మా అనేసి ప్రతిరోజు ఒకసారి ఏర్పాట్లు చేస్తూ ఉంటే, ఆయన ఆవిడ పెడుతూ ఉండేది రోజు ప్రతిసారి కూడా నీళ్లు పెడుతూ ఉండేది. కానీ ఒకరోజు పెడుతూ ఉన్నాను కానీ ఏ పక్షి వచ్చి తాగట్లేదు కదా! ఎందుకు అనేసి ఆవిడ వదిలేసి వచ్చి బాబా సమక్షంలో కూర్చుంటే బాబా గుర్తు చేస్తారు కూడా. "ఆ పక్షులకు నీళ్లు పెట్టావా?" అంటే, "ఆ! పెట్టానమ్మా." కానీ పెట్టాను బాబా అని మనీజా చెప్తుంది. కానీ తీరా అక్కడ చూస్తే ఆ రోజు విపరీతమైనటువంటి దాహార్తితో ప్రాణం వదిలేటువంటి స్థితిలో ఉన్నటువంటి పావురం వచ్చి అక్కడ కూర్చుంటుంది. వెంటనే బాబా "నువ్వు ఈరోజు నీళ్లు పెట్టలేదు. ఒకసారి వెళ్లి చూడు" అని బాబా మందలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ నీటి కోసం పరితపించేటువంటి పక్షిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆ రోజు మనిష. వెంటనే తను చేసిన తప్పును బాబా ముందుకు వచ్చి క్షమించమని వేడుకుంటుంది. అంటే ఒక చిన్న పక్షికి ఏ ఎటువంటి కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేటువంటి తండ్రి ఆ అవతారుడు. అటువంటి తండ్రి మనం మెహర్ బాబాగా మీ అందరి ముందుకు నేను వచ్చాను అని అనేక సార్లు చెప్పుకున్నాడు. అయితే మరి ఇంత కష్టాన్ని ఆయన సహించాల్సిన అవసరం ఏమిటి? ఆయన అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం కలిగి ఉన్నాడు కదా! దాన్నెందుకు ఆయన ఉపయోగించుకోవట్లేదు అనంటే, మరి ఆ విషయం ఆయనకే వదిలేయాలి. బాబాజాన్ అన్ తల పట్టుకొని బాబాకి అత్యంత ఆహ్, ప్రీతిపాత్రుడైనటువంటి మండలి సభ్యుడు. అతను రాసినటువంటి ఆయన బాబా సన్నిధానంలో ఆయన ఒక గొప్ప ఆస్థాన కవి. ఆస్ట్రేలియన్ ప్రేమికుడు. తండ్రి వస్తున్నాడని చెప్పి, తండ్రి కోసం ఓ పెద్ద కొండనే చీల్చి, అంటే కొండనే పగలగొట్టి ఆయన కోసం ఆహ్, 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 ఆస్ట్రేలియాలో హ్మ్, హ్మ్, మెహర్ అబోర్డ్‌ని కట్టినటువంటి గొప్ప ప్రేమికుడు బ్రాబజాన్. ఆ బ్రాబజాన్ తండ్రి మీద ఎంత ప్రేమతో తలపట్టుకొని, "ఏమిటయ్యా నీ నీ తలరాతను నువ్విలా రాసుకున్నావు. ఏమిటి ఆ తలరాత? ఈ యావత్తు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా భగవదైక్యం పొందేంత వరకు నువ్వు ఈ భూమి మీదకి ఇలా వచ్చి కష్టాలు పడుతూనే ఉండాలా?" చూడండి బాబా చెప్పారు. జీసస్ క్రైస్ట్‌కి కేవలం ఒక్కసారి మాత్రమే శిలువ మీద క్రూసిఫిక్షన్ జరిగింది. కానీ ఈ ఈ కలియుగంలో ప్రతి క్షణం అటువంటి క్రూసిఫిక్షన్ నేను అనుభవిస్తున్నాను. అది ఎందువల్ల అంటే మనం ప్రేమికుల యొక్క అజ్ఞానం వల్ల. ఆయన్నే పరీక్షించేటువంటి మూర్ఖ స్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి మనందరి యొక్క బాధలు ఆయన ప్రతిసారి కూడా, ప్రతి క్షణం కూడా అనుభూతి చెందుతూ ఉన్నాడు. అటువంటి క్రూసిఫిక్షన్‌ని ప్రతి క్షణం అనుభవిస్తున్నాను నేను అని బాబా చెప్పారు. అంటే ఇలా ఆయన్ను కష్టపెట్టుకునేటువంటి తత్వం ఎందుకు? ఆయనకి అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం ఉంది కానీ, మన కోసం ఎందుకు అంతగా పరితపిస్తున్నాడు అనంటే, ఆయన ఈ విశ్వానికే తండ్రి. అందుకు ఆహ్, ఆహ్, అలా ఆయన తన జీవితాన్ని అలా క్రూసిఫిక్షన్ అవుతూ, ప్రతి క్షణాన్ని క్రూసిఫిక్షన్ అవుతూ, ప్రతి ఆత్మకు కూడా తన స్థితిని పొందేంత వరకు, అంటే స్వస్వరూపం యొక్క జ్ఞానాన్ని పొందేంత వరకు ఆయన ఈ యావత్ జీవాత్మలకు సహాయకారిగా ఉండటానికి ఈ భూమి మీదకి ఆయన వస్తూ ఉంటాడు.
అటువంటి వాడే అవతారుడు. మన అజ్ఞానం ఎలా అవతారుడికి డెఫినేషన్ కూడా ఇచ్చాం. ఎవరి వర్తమానం మనం విస్మరించి ఎవరి భవిష్యత్తు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన గతాన్ని పూజిస్తూ ఎవరి వర్తమానాన్ని విస్మరిస్తూ ఆయన భవిష్యత్తులో వస్తాడా రాడా అంటూ ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళం. అటువంటి వాడే అవతారుడు అన్నాం. అంటే ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి దిగి వచ్చాను అని కంఠాశోషంగా చెబుతూ ఉన్నప్పటికి కూడా వినేటువంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞానంలో ఉంటూ ఆయన వర్తమానాన్ని విస్మరిస్తాం. కానీ ఆయన గతంలో ఉన్నటువంటి గతావతారాలను పూజిస్తూ కూర్చుంటాం. ఇప్పుడు చూడండి రాముడు ఉన్నప్పుడు ఆహ్, ఎంతగా కష్టపెట్టాం. సీతామాతను ఆహ్, అపహరించినటువంటి రావణునికి సీతామాతకి ఆహ్, ఆహ్, లేనిపోని బంధాన్ని ఏర్పరిచినట్టు ఆయన చెవిన పాకి ఆయనకి సీతామాతను దూరం చేసి అంతటి కష్టాన్ని ఏర్పరిచినటువంటి వాళ్ళం మనం. మరి అంటే అంత అజ్ఞానంలో భగవంతుడు ఎవరు? సాక్షాత్తు భూమి మీదకి వచ్చాడు. ఆ కృష్ణుడు. కృష్ణావతారంలో వచ్చినప్పుడు దుర్యోధనుడు భగవంతుడు నీ పక్కాన నీ పక్షాన మాట్లాడుతున్నాడు. నీకు అవకాశం ఇచ్చినా కానీ అజ్ఞానం పెల్లుబికి ఆ దుర్యోధనుడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తర్వాత కృష్ణుడికి కూడా ఎంతో ఆవిడ తండ్రి దుర్యోధనుడి యొక్క తల్లి అయినటువంటి గాంధారి ఇచ్చినటువంటి శాపం ద్వారా ఆయన ఆయన దేహాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ ఆయనకి మనం సాక్షాత్తు సిలువనే వేశాం. బుద్ధుడిని ఆయన్ని కూడా మనం ఇబ్బంది పెట్టాం. మ మహమ్మద్‌ని కూడా ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు కూడా అజ్ఞానంతో మెహర్ బాబా వచ్చిన తర్వాత కూడా ఆయన్ని భగవంతుడిగా గుర్తించలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం. అయితే ఆయన ఇవన్నీ కూడా పట్టించుకోడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి పని చేసుకుంటూ వెళ్తాడు. ఆయన పని ఎలా ఉంటుందట అనంటే, మనకు మనం నిద్రపోతున్నప్పుడు కానీ, మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, మనకు దోమలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనం మన పని వదిలేసుకొని దోమలు చంపుకుంటూ కూర్చుంటామా? లేదు కదా! మనం ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఆయన చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తాడు. ఏ విధంగా అయితే మనం దోమల్ని విదిలించుకొని, లేకపోతే వాటికి ఆల్ ఔటో లేకపోతే ఏదో ఒక మందు కొట్టేసి వాటిని పక్కన జెప్పేసి, మన పని మనం ఎలా అయితే చేస్తామో, అలా విధంగా అవతారుడు కూడా ఈ ఈ ఈ ఆయన చేయాల్సినటువంటి పని ఒక్క క్షణం కూడా ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చి అడుగుపెట్టినప్పుడు ఒక్క క్షణం కూడా సేద తీరకుండా, తన గురించి ఆలోచించకుండా తన విశ్వ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తాడట. ఎవరి ఎవ్ ఎవరి మరణం పట్ల కూడా ఆయన ఆలోచించడట. అంటే మరణం కూడా మంచిదే అన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి ఆహ్, ఈ పలానా వాళ్ళు చనిపోయారు. పలానా నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు చనిపోయారని చెప్పిన అలాంటి వాళ్ళని పట్టించుకోడట. మళ్ళీ పుట్టినప్పుడు లేకపోతే అతనికి మళ్ళీ పుట్టుక ఉంటుంది. మళ్ళీ ఆయన జన్మలెత్తాల్సింది అనే విషయం ఆయనకి తెలుస్తుంది కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోడు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి అన్నగారు జంషెడ్ తన దేహాన్ని వదిలినప్పుడు కూడా ఆయన అందరికీ లడ్డూలు పంచాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత నా దగ్గరకు చేరుకున్నాడు. ఇది చాలా సంతోషమైనటువంటి సంబరం చేసుకునేటువంటి పండగ అని ఆ మరణం రోజు జంషెడ్ మరణం రోజు తల్లికి అందరికీ లడ్డూలు పంచితే నువ్వేమైనా పిచ్చివాడైపోయావా అని హ్మ్. అంటే మామూలు అజ్ఞానంతో మనం ఆలోచించే విధానం వేరు. అవతారుడు ఆలోచించేటువంటి విధానం వేరు. అది ఆహ్, అవతారుడి యొక్క పని ఒక్క నిమిషం కూడా ఆయన ఎవరి గురించి ఆలోచించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు అన్నది అవతారుడి యొక్క ఆహ్, ఆయన కార్యక్రమం అలా జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఒక్క 4 నిమిషాలండి తీసుకుంటాను. 4:40కి పోలీస్ చేస్తాను. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి అవతారంలోనూ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రణాళిక వేసుకొని భూమి మీదకి వస్తాడట. అత్యంత రహస్యమైనటువంటి విషయం. ఏంటంటే ఆయన ప్రతి అవతారంలో కూడా ఒక ప్రణాళిక వేసుకొని భూమి మీదకి వస్తాడు. అయితే ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సమకాలీకులందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా, భావితరాల వారికి కూడా ఆ ప్రయోజనం పొందే విధంగా ఆయన యొక్క పనితీరు ఉంటుందట. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తీసుకొనొచ్చే ప్రణాళిక ఎవరంట అనంటే, గత
అవతార కాలంలో ఎవరైతే భగవంతుడి గురించి పరితపించి భగవంతుడిని కలవాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ చిట్టా పట్ట అంతా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తాడట. అంటే లెట్ సపోజ్ బాబా యొక్క దర్శనానికి ముందు 1931 వరకు ఆయన అందరినీ కలిశాడు. ఎవరెవరైతే కలిశాడో ఆ కలిసిన వాళ్ళందరూ ఎవరు అనంటే ఆయన మహమ్మద్ ప్రవక్త యొక్క, అంటే ఆ మహమ్మద్‌గా వచ్చినప్పుడు ఆయనతో సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తిరిగి జన్మ తీసుకున్నారో వాళ్ళందరి గురించి ఈయన ఆయన అవతార్ మెహర్ బాబాగా వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసి, అంటే దేహత్యాగం చేసేంత వరకు వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపచేశాడట. అలాంటి, అంటే ఆహ్, ఆ మహమ్మద్ రాసుకున్నటువంటి లిస్ట్‌ని ఈ అవతారుడు వచ్చి ఆచరింపచేస్తాడట. అది ఆయన ప్రణాళిక. ఇప్పుడు ఎవరైతే ఆహ్, ఆహ్, ఆయన దేహం త్యాగం చేసిన తర్వాత, అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎవరైతే ఆయన సమక్షంలో వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కనెక్టివిటీ, ఆయన ఆ పేర్లను బాబా ఆహ్, బాబా ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క పేర్లను ఎలా అయితే రాసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చాడో, అది 1969 వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఆయన్ని భగవంతుడిగా గుర్తించి ఆయన కోసం పనిచేసేటటువంటి వాళ్ళ కోసం మళ్ళీ ఆయన దర్శన కార్యక్రమం, ఎవరైతే ఆయన్ని ఈ ఈ ఈ ఈ తరం, ఈ అవతారం ముగించే లోపులో ఆయన ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఆ భగవంతుడి యొక్క దర్శన కార్యక్రమం, దర్శనం అనేది, ఆ భగవదైక్యం అనేది తప్పకుండా జరుగుతుంది. అది ఆయన చెప్పినటువంటి గొప్ప ప్రణాళిక. అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा।